ప్రపంచంతో పాటు భారత్ చుట్టూ ఉన్న వ్యూహాత్మక వాతావరణం నిరంతరం మారుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ మరియు చైనా మధ్య సమన్వయం మరోసారి కనిపించింది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ చైనాను తమ దేశంలో పెట్టుబడులు పెట్టమని నిరంతరం ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా తన విస్తరణవాద విధానాలను అమలు చేయడంలో నిరంతరం నిమగ్నమై ఉంటుంది. లేహ్ లద్దాఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు బీజింగ్ సమయానుసారం భారత్పై ఆశ్చర్యకరమైన మరియు అసంబద్ధమైన వాదనలు చేస్తోంది. ఇది ఒకవైపు. మరోవైపు చైనా భారత సరిహద్దు ప్రాంతాలలో నిరంతరం మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ఈ విషయంలో భారత్ కూడా వెనుకబడి ఉండలేదు. లద్దాఖ్ ప్రాంతంలో చైనా ఆర్మీ కదలికలను భారత ఆర్మీ గమనించింది. కాబట్టి ఇప్పుడు భారత్ కూడా ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రారంభించింది. ఈ దిశగా త్వరలో భారత్ చరిత్ర సృష్టించనుంది. చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో 4వ ఎయిర్ స్ట్రిప్ అంటే ఎయిర్ బేస్ త్వరలో సిద్ధమవుతుంది. ఈ ఏడాది అక్టోబర్ నెల నుండి ఈ ఎయిర్ స్ట్రిప్ కార్యకలాపాలకు సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ రాఫెల్ ఫైటర్ జెట్ల నుండి సుఖోయ్ 30 ఎంకేఐ వంటి ఆధునిక ఫైటర్ జెట్లు ల్యాండ్ చేయబడతాయి. అలాగే కొద్ది రోజుల క్రితం లద్దాఖ్లో ఆకాశ్ ప్రైమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పరీక్షను భారత్ విజయవంతంగా నిర్వహించింది. దీంతో చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న కొండ ప్రాంతాల్లో భారత్కు ఓ మంచి అస్త్రం సిద్ధమైంది. ఆకాశ్ ప్రైమ్ మిసైల్ కారణంగా ఇప్పుడు చైనా వైపు ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో కానీ, పాకిస్తాన్ వైపు ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్లో కానీ ఎక్కడైనా భారత్ వ్యూహాత్మకంగా పై చేయి సాధించింది. ఆకాశ్ ప్రైమ్ మిసైల్తో చైనా పాకిస్తాన్లకు భారత వైఖరిపై స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇప్పుడు న్యామా ఎయిర్ బేస్కి సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. వాస్తవానికి చైనాకి ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాలలో సైనిక మౌలిక సదుపాయాల విషయంలో భారత్ పెద్ద ఎత్తున అడుగులు వేయబోతుంది. వ్యూహాత్మక దృక్పథంలో కీలకమైన లద్దాఖ్లోని న్యోమా ప్రాంతంలో నిర్మించబడుతున్న ఎయిర్ బేస్ పని ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతుంది. అయితే రాబోయే 5 సంవత్సరాలలో హిమాలయ ప్రాంతంలో ఉన్న భారత ఆర్మీకి చెందిన అన్ని సరిహద్దు గస్తీ స్థావరాలకు రోడ్డు కనెక్టివిటీని అందించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ డైరెక్టర్ జనరల్ శ్రీనివాసన్ తెలిపిన వివరాల ప్రకారం తూర్పు లద్దాఖ్లోని న్యోమా ఎయిర్ బేస్లో గత సంవత్సరంలో ధూళితో కూడిన మట్టి రన్వేను బలమైన కాంక్రీట్ రన్వేగా మార్చారు. ఇప్పుడు అక్టోబర్ నాటికి మిగిలిన పని పూర్తి అవుతుంది. ఈ ఎయిర్ బేస్ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టం నుంచి సుమారు 13,700 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ చలికాలంలో ఉష్ణోగ్రత -20°C వరకు పడిపోతుంది. ఈ కారణంగా ఇక్కడ మొత్తం నిర్మాణ పని అత్యంత చల్లని వాతావరణానికి అనుకూలంగా జరుగుతోంది. వచ్చే 5 సంవత్సరాల ప్రణాళిక ఏమిటంటే న్యోమా ఎయిర్ బేస్ నుండి ఫైటర్ జెట్లు టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేయడంతో పాటు ఫైటర్ జెట్లకు చిన్న చిన్న మరమ్మతుల పనులు కూడా నిర్వహించబడతాయి. అంతేకాకుండా ఇక్కడ భారత వాయుసేన సిబ్బంది కోసం రాడార్ స్టేషన్ మరియు బస సౌకర్యాలు అభివృద్ధి చేయబడుతున్నాయి. ఈ ఎయిర్ బేస్ పూర్తి కాగానే లద్దాఖ్లో భారత వాయుసేనకు ఇది 4వ యాక్టివ్ ఎయిర్ బేస్ అవుతుంది. ప్రస్తుతం లేహ్, కార్గిల్ మరియు సియాచిన్ కోసం బేస్లు ఉన్న దోయిస్లో పూర్తి స్థాయి ఎయిర్ బేస్లు ఉన్నాయి. అయితే డిబిఓ, దౌలత్ బేగ్ ఓల్డీ వంటి ప్రాంతాలలో ప్రత్యేక కార్యకలాపాల కోసం పరిమిత సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ డైరెక్టర్ జనరల్ చెప్పిన దాని ప్రకారం రాబోయే 5 సంవత్సరాలలో ఇండియన్ ఆర్మీని రోడ్డు మార్గం ద్వారా తరలించలేని సైనిక స్థావరం ఒక్కటి కూడా ఉండదు. ప్రస్తుతం లద్దాఖ్ మరియు ఈశాన్య ప్రాంతాలలోని అనేక కష్టతరమైన ప్రాంతాలకు సైనికులు కాలినడకన మాత్రమే చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అటువంటి అన్ని ఫార్వర్డ్ పోస్టులను రోడ్డు నెట్వర్క్తో అనుసంధానిస్తున్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లెఫ్టినెంట్ జనరల్ శ్రీనివాసన్ తెలిపిన వివరాల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 2 ప్రధాన హైవేలను నిర్మిస్తోంది. ఇవి అరుణాచల్ ప్రదేశ్లోని
అన్ని లోయలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తాయి. ఇక్కడ కఠినమైన భౌగోళిక పరిస్థితులు మరియు భారీ వర్షపాతం కారణంగా నిర్మాణ పని సవాలు ఎదుర్కొంటోంది. కానీ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ సవాళ్లను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాకుండా షింగ్ కుల్లా టన్నెల్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్ మధ్య ఉన్న ఈ టన్నెల్ పూర్తయితే అన్ని రకాల వాతావరణాల్లో కూడా రహదారి కనెక్టివిటీ ఉంటుంది. దాదాపు 4.1 కిలోమీటర్ల పొడవు, సముద్ర మట్టానికి 15,800 అడుగులపై నిర్మించబడుతున్న ఈ టన్నెల్ ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉండే టన్నెల్ అవుతుంది. దీనివల్ల జాన్స్కర్ లోయ ప్రాంత గ్రామాలు కూడా ఏడాది పొడవునా కనెక్ట్ అవుతాయి. మిలిటరీ అవసరాలకు వేగవంతమైన డిస్క్రీట్ ట్రూప్ మోషన్ వీలవుతుంది. అంటే ప్రత్యర్థులకు తెలియకుండా రహస్యంగా సైనిక దళాలను తరలించవచ్చు. ఈ టన్నెల్ హిమాచల్ ప్రదేశ్ను లద్దాఖ్తో ఏడాది పొడవునా అనుసంధానించే మూడవ ప్రధాన రహదారి అవుతుంది. వ్యూహాత్మకంగా ఈ సొరంగం భారత సైన్యానికి కీలకమైనది. ఎందుకంటే ఇది ప్రస్తుత జోజిలా మరియు రోహతాంగ్ మార్గాల గుండా వాతావరణ పరిస్థితులపై ఆర్మీ ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. ఈ మొత్తం ప్రణాళికను చైనా సరిహద్దు ఉద్రిక్తత సందర్భంలో చూడవచ్చు. చైనా ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అవతల వేగంగా రోడ్లు మరియు వైమానిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన చోట భారత్ కూడా ఇప్పుడు అదే వేగంతో ఈ రంగాలలో పోటీ పడుతుంది. న్యోమా ఎయిర్ బేస్ మరియు హిమాలయ సైనిక గస్తీ స్థావరాలకు కనెక్టివిటీని పెంచే ఈ కసరత్తు భారత్ యొక్క వ్యూహాత్మక బలాన్ని బలోపేతం చేయడమే కాకుండా సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని కూడా వేగంగా చేస్తుంది. ఈ వ్యూహాత్మక అభివృద్ధులన్నీ న్యోమా ఎయిర్ బేస్ నిర్మాణం నుంచి హిమాలయాల్లోని రోడ్ల విస్తరణ వరకు భారత్ తన భద్రతా ప్రాధాన్యతలను ఎంత దృఢంగా తీసుకుంటుందో స్పష్టంగా చూపిస్తున్నాయి. చైనా వంటి పొరుగు దేశాల విస్తరణవాద వైఖరికి ప్రతిస్పందనగా భారత్ ప్రస్తుతం తన సరిహద్దులను మరింత శక్తివంతంగా, సాంకేతికంగా, ఆధునికంగా అభివృద్ధి చేస్తుంది. ఇది కేవలం రక్షణ కోణంలోనే కాదు, ఆ ప్రాంతాల ప్రజలకు అభివృద్ధి, కనెక్టివిటీ అవకాశాలను అందించాలనే దృక్పథాన్ని కూడా సూచిస్తోంది. పూర్తిగా గమనిస్తే న్యోమా ఎయిర్ బేస్ ప్రాజెక్టు నుంచి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO నిర్మాణాల వరకు ప్రతి అడుగు భారత్ తన సరిహద్దులను భద్రతకు మించిన దృఢత్వాన్ని చూపించడానికి దోహదపడుతుంది. ఇది భవిష్యత్ భారత సైనిక వ్యూహాలకు ఒక బలమైన మైలురాయిగా నిలుస్తుంది. ఒకప్పుడు మట్టితో కప్పబడ్డ చిన్న అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ మాత్రమే అయిన న్యోమా ప్రాంతం అప్పట్లో హెలికాప్టర్లు, చిన్న చిన్న షార్ట్ టేకాఫ్ విమానాలకి పరిమితమైంది. కానీ ఇప్పుడు న్యోమా పూర్తిగా మారిపోయింది. 1235 ఎకరాల విస్తీర్ణంలో 214 కోట్ల వ్యయంతో న్యోమా ఎయిర్ బేస్ అప్గ్రేడ్ చేయబడింది. ఇప్పుడు ఇది పక్కా కాంక్రీట్ రన్వే. దీంతో న్యోమా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఇప్పుడు సుఖోయ్ 30 ఫైటర్ జెట్లు, రాఫెల్ ఫైటర్ జెట్లు, భారీ రవాణా విమానాలన్నీ న్యోమా ఎయిర్ బేస్లో సౌకర్యవంతంగా ల్యాండ్ అవ్వగలవు. ఈ ఆధునీకరణ కేవలం న్యోమాకే పరిమితం కాలేదు. ఇది దేశవ్యాప్తంగా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO చేపట్టిన విస్తృత ప్రాజెక్టులో ఒక భాగం. ఇటీవల ప్రారంభించిన 90 ప్రాజెక్టుల జాబితాలో న్యోమా ఎయిర్ బేస్ మిగతా వాటికన్నా ఒక మెట్టు పైనే ఉంది. ఇది దేశ రక్షణలో ఒక శక్తివంతమైన అడుగు.